కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అపూర్వ విజయాన్ని సాధించింది. దివంగత సీఎం ఉమెన్ చాందీ తనయుడు చాందీ ఉమెన్ పుతుపల్లి నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఎల్డీఎఫ్ అభ్యర్థి కేఎం రాధాకృష్ణన్పై 52,907 ఓట్ల మెజారిటీతో చాందీ ఉమెన్ విజయం సాధించారు. ఈ సందర్భంగా నాన్న మనమై గెలిచామంటూ ఫేస్బుక్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో తన తండ్రి సమాధి పక్కన నిలబడి ఉన్న ఫోటోను జత చేశారు. ఉమెన్ చాందీ పూతుపల్లి నియోజకవర్గం నుంచే దశాబ్దాల పాటు జైత్రయాత్రను కొనసాగించారు. ఆయన మరణ అనంతరం జరిగిన 2023లో ఉప ఎన్నికల్లో ఇదే సీటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు చాందీ ఉమెన్. ఇప్పుడు మరొకసారి విక్టరీ కొట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసేందుకు చాందీ ఉమెన్ సైకిల్పై నియోజకవర్గమంతా తిరిగారు. ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయించలేదు. 40 ఏళ్ల చాందీ ఉమెన్ ఓటర్లను స్వయంగా కలిసి ఆకట్టుకున్నారు. ప్రచార నిధుల్ని తన నియోజకవర్గంలోని నిరాశ్రయులకు ఇళ్ల కోసం వినియోగిస్తానంటూ ప్రకటించి తండ్రికి తగ్గ తనయుడిగా అందరి ప్రశంసలను అందుకున్నారు.